మొదటి క్వశ్చన్ 0.4 బార్. మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక్క అంకె ఉంది కాబట్టి ఏం రాయాలంటే 4/9 రాయాలి. రెండవ క్వశ్చన్ ఏముంది? 0.65 బార్. సో పాయింట్ కంటే ముందు 0 ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఏది కూడా మైనస్ కాదు. 65 2 అంకెలు రిపీట్ అయినాయి కాబట్టి 99 రాయాలి. ఇక్కడ ఎన్ని అంకెలు రిపీట్ అయినాయి? 3 అంకెలు 741/999 రాయాలి. ఓకే, ఇప్పుడు పాయింట్ కంటే బిఫోర్ పూర్ణాంక భాగంలో 1 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 145 - 1 పూర్ణాంక భాగంలో ఉన్నటువంటి అంకెను మైనస్ చేయాలి. 2 అంకెలు రిపీట్ అయినాయి కాబట్టి 99 = 144/99. ఓకే, నెక్స్ట్ ఇది 9 ఎకంలో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 16 9 11 16/11. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా 3 ఎకంలో క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకు 3 ఎక్కలు చూసినట్టయితే 3 2 3 4 3 7 333.